ప్రేమలిగిన మహోన్నతుడు మహాగణుడు మమ్మల్ని ప్రేమిస్తున్న మా తరలి వచ్చిన ఆయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ వాక్యం వినుటకు ఆయన మీ వైపు చూస్తున్నాం. మా అందరితో మాట్లాడండి తండ్రి. ప్రతి హృదయమును మీ వాక్యముతో నింపండి. మీరు మాట్లాడితే నాయన మేము బలపరచబడతాము. మీరు మాట్లాడితే నాయన మేము ధైర్యపరచబడతాము. మీరే మాతో మాట్లాడమని నిలబడుతున్న మీ దాసునికి మీ పరిశుద్ధాత్మ సహాయం ఇచ్చి నా ద్వారా మీ పిల్లలందరితో మాట్లాడండి తండ్రి. ప్రతి ఒక్కరి మనస్సు నాయన వాక్యం వైపును మీరున్న లోకము వైపును త్రిప్పబడుటకు సహాయం చేయండి. మీ వాక్యముతో మా హృదయమును శుద్ధి చేయండి. మీ వాక్యముతో ప్రతి ఒక్కరిని బలపరచమని ఈ ఆరాధన మీ చేతులకు అప్పగిస్తూ మాతో మాట్లాడమని బ్రతిమాలుతూ మా రక్షకుడైన క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మహోన్నతుడు మన కన్న తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మనకు జీవితాన్ని ఇచ్చి సజీవుల సంఖ్యలో మనందరినీ ఇచ్చిన ఆ ప్రేమ పూర్తి అయిన దేవునికి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని పిల్లలైన మీ అందరికీ మన రక్షకుడైన క్రీస్తు ప్రభు నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఏనని దేవుని మాటలు వింటున్నాం. అందరూ నెమ్మదిగా వినవలసిందిగా మరి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక మంచి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటాం. మన ఆత్మీయ జీవితము బలపడుటకు, మనం భక్తిలో జాగ్రత్తగా ఉండుటకు ఒక మంచి విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. దేవుడు మనం ఆయన ఇచ్చిన వాక్య ప్రకారంగా బ్రతుకుటకు మనకెన్నో మెలకువలు ఇచ్చాడు. మనం బ్రతకడానికి ఎన్నో మాటలు కూడా దేవుడు బైబిల్లో వ్రాయించాడు. కాబట్టి ఎవరైతే వాక్యానుసారంగా బ్రతకడానికి పూనుకుంటారో అలాంటి వారు ఎప్పుడూ పడిపోవడానికి అపవాది మన మీద ఎన్ని ప్రయత్నాలు చేసినా వాక్యాన్ని బట్టి ఎదగాలనుకునే వారు ఎప్పుడు ఏం గారు చెప్పండి, వాక్యాన్ని బట్టి ఎదిగేవారు ఎప్పుడు పడిపోరు. పడిపోరు. మన ఇష్టంగా ఎదగాలనుకుంటే అప్పుడు పడిపోతుంది. నిజమనేది మరి ఏం మాట్లాడతారండి? వీడియో నాకు పెట్టారు, మీకు కాదు. మీరు మాట్లాడవచ్చు. కాబట్టి మనల్ని పడగొట్టడానికి అపవాది అనేవాడు అనుక్షణము ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవరిని పడగొట్టడానికి? మనల్ని. బాప్తిసం తీసుకున్న వాళ్ళని ఏం చేయాలి? పడగొట్టాలి. అంటే ఈరోజు అపవాదికి ఎవరితో ఎక్కువ పని? మనతోనే. అంటే భక్తిగా బ్రతకాలనుకునే వాడిని ఏం చేయాలి? పడగొట్టాలి. ఇలా ప్రతి క్షణం మనల్ని పడగొట్టడానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి మనం పడిపోకుండా ఉండాలంటే మనం ఎవరితో ఉండాలి? మనం దేవునితో ఉండాలి. రెండవది
వాక్య ప్రకారం ఎదగడానికి మనం ఇష్టపడాలి. వాక్య ప్రకారంగా ఎదగాలి. ఎదగాలంటే మనకి వాక్యం ఏం చెబుతుందో దాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. అలా ఎప్పుడైతే మనం వాక్యం చెప్పినట్టుగా మనం ఎదగాలని వాక్యానుసారంగా నడవడానికి ఇష్టపడతామో వాక్యం మనల్ని శక్తివంతుల్ని చేస్తుంది. వాక్యం మనల్ని బలవంతుల్ని చేస్తుంది. వాక్యం మనల్ని ధైర్యవంతుల్ని చేస్తుంది. అలా ఎప్పుడైతే వాక్యం మనలో ఉంటుందో అప్పుడు దుష్టుడు మనల్ని పడగొట్టడానికి వాడి శక్తి ఏం కాదు, సరిపోదు. అంటే దుష్టుడు పడగొట్టినా మనం పడకుండా ఉండాలంటే మనం చాలా బలపరచబడి దేవుళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేయాలి. దేవుళ్ళు ఎదగాలి. చూడండి, ఒకటి మన దగ్గర ఒక చేప ఉందనుకుందాం, ఒక కత్తి ఉంది. కత్తి అది ఏమైందనంటే కొంచెం మొద్దుబారేది. ఈ మొద్దుబారిన కత్తి మళ్ళీ షార్ప్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? సానబెట్టాలి. దేంతో సానబెట్టాలి? దేంతో సానబెట్టాలి అంటే కత్తిని ఇనుముని మరొక ఇనుముతో ఏం చేస్తూ ఉంటారు? సానబెడతారు. అవునా కదా? సానబెట్టినప్పుడు ఇదేమవుతుంది? షార్ప్ అవుతుంది. ఇనుముని ఇనుముతో ఏం చేయాలి? రాపిడి చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఇది కూడా షార్ప్ అవుతుంది. ఇనుముని తీసుకొని పోయి నీళ్ళల్లో వేసాము, ఇనుము ఏమవుతుంది? ఏం కదా, తుప్పు పడదు. అంటే ఈ రెండింటికి ఫ్రెండ్షిప్ కుదరదు. ఇనుముని ఇనుముతోనే మనం షార్పు చేయొచ్చు. ఇనుముని తీసుకొని పోయి నీళ్ళల్లో వేసామనుకో ఇనుము ఏమవుతుంది? తుప్పు పడుతుంది. లేదు, ఇనుముని తీసుకొని పోయి మనం మట్టిలో వేసామనుకో అక్కడ కూడా తుప్పు పడుతుంది. కాబట్టి దేవుణ్ణి నమ్మిన వాడు ఎవరితో సహవాసం చేయాలి? ఎవరితో చేయాలి సహవాసం? దేవుని పిల్లలతో సహవాసం చేయాలి. చేసినప్పుడు నువ్వు కూడా సహవాసంలో ఎదుగుతావు, నువ్వు కూడా షార్ప్ అవుతావు. అట్లా ఉందా బైబిల్లో? దేవుని నమ్మిన నువ్వు ఇంకెవరితోనూ ఫ్రెండ్షిప్ చేస్తే నీ ఆత్మీయ జీవితం ఏమవుతుంది? పాడవుతుంది. అంటే సహవాసం మనల్ని దేవుని సంకల్పం నుంచి దూరంగా తీసుకొని పోతుంది. కాబట్టి దేవుని నమ్మిన మనం మన సహవాసం ఎవరితో ఉంది? సహవాసము వలన చాలామంది జీవితాలు తలక్రిందులు అయిపోతాయి. చాలామంది జీవితాలు, కుటుంబాలు పతనంలోనికి వెళ్ళిపోతాయి. దేని వలన? సహవాసం వలన. కాబట్టి ముందు సహవాసం చేయడానికి సెలక్షన్ చేసుకోవాలి. మనం సహవాసం చేసే వ్యక్తి బాగున్నాడు అనుకో మనం కూడా ఎలా ఉంటాం? బాగుంటాం. మనం సహవాసం చేసే వ్యక్తి బాగాలేడు అనుకో మనం కూడా తుప్పు పడతాం. ఏమవుతాం చెప్పండి? ఇప్పుడు తుప్పు పడతాం, మనం బాగుంటాం. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే నీ సహవాసం ఎవరితో? నీ సహవాసం ఎవరితో? కాబట్టి
సెలక్షన్ చేసుకున్న వాళ్ళ లైఫ్ బాగుంది, కానీ సహవాసములో మార్గం తప్పిన వాళ్ళ లైఫ్ సరిగ్గా లేదు. కాబట్టి మనల్ని మార్గం తప్పించడానికి అపవాది ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉంటాడు. మనం ఏం తప్పించడానికి? దేవుని నుండి దూరం చేయడానికి. దేవుని నుండి దూరం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అపవాది. మనం ఏం కాదు నాకు అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ దేవుడు దూరం అయ్యాక మన ఎవరు పట్టించుకోరు. కాబట్టి ముందే ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవునికి మనం ఏం కాకూడదు, దూరం కాకూడదు. దేవునికి దూరం అయ్యే పనులు చేయకూడదు. కాబట్టి నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు? ఇవన్నీ నువ్వు పరిగణలోకి తీసుకోవాలి నువ్వు బాగుండాలంటే. నీ లైఫ్ ఏంటి? నీ మాట ఏంటి? నువ్వు ఆత్మీయులతో ఉంటున్నావా? నువ్వు లోకస్తులతో ఉంటున్నావా? ఇలా లోకస్తులతో ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు అయితే గొప్పవాళ్ళు ఎంత డిస్టర్బ్లోకి వెళ్ళిపోయారో బైబిల్లో చూడండి. దేవుళ్ళు ఉన్నవాళ్ళే, కానీ ఒకానొక సమయంలో వాళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేశారు? లోకంతో ఫ్రెండ్షిప్ చేశారు. అప్పుడు వాళ్ళ లైఫ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. అందుకే ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, నీ ఫ్రెండ్షిప్ ఎవరితో? ఒకరోజు ఇస్సాక్ అనే ఆయన ఉన్నాడు. ఇస్సాక్ అనేట ఆయనకి ఎంతమంది కొడుకులు? ఎంతమంది అట? ఇద్దరు కొడుకుల్లో ఒక ఆయన యాకోబు అయితే ఇంకొక ఆయన ఏశావు. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ నాన్న దగ్గర ఎదుగుతున్నారు. వాళ్ళ నాన్న చాలా భక్తిపరుడు. వీళ్ళిద్దరూ కలిసి నాన్న దగ్గర ఎదుగుతున్నప్పుడు ఎందుకో ఏశావు ఒకవైపు వెళుతున్నాడు. యాకోబేమో తండ్రితో తల్లితో జీవిస్తున్నాడు. ఏశావేమో సొంతంగా ఒకవైపు వెళ్ళిపోతున్నాడు. ఆయన ఏమి ఎన్నుకున్నాడంటే అరణ్యంలో ఉండడం ఎన్నుకున్నాడట. ఎవరు? ఏశావు. ఎక్కడ ఉండటం? అరణ్యంలో. యాకోబేమో గుడారంలో ఉండడం ఎన్నుకున్నాడట. గుడారంలో ఎవరున్నారు? అమ్ముంది, నాన్న ఉన్నాడు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు అన్నమాట. ఇక్కడ ఏ తప్పైనా, ఏ తప్పుడు ఆలోచన అయినా, ఏ తప్పుడు నిర్ణయాలైనా ఇందులో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఏం చేస్తూ ఉంటారు? సరి చేస్తారు. కానీ అరణ్యంలో సరి చేయడానికి ఎవరన్నా ఉన్నారా? ఏశావట అరణ్యంలో నివాసం చేస్తా ఉన్నాడట. అంత దూరం ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన? ఆదికాండం 25వ అధ్యాయం 27 వచ్చు. ఆదికాండం 25:27 వచ్చు. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇద్దరు కొడుకులు. ఎంతమంది కొడుకులు? ఇద్దరిని ఒకేలాగా పెంచారు అమ్మ నాన్న. ఈయనేమో వేట వైపు వెళ్ళిపోయాడట. ఈయన ఏమైతే అరణ్య వాసి అని అంటే ఈయన అరణ్యంలో జీవిస్తున్నాడట. యాకోబు ఎక్కడ ఉన్నాడట?
గుడారాల్లో ఉన్నాడట. మళ్ళీ చదువు నాన్న, వీళ్ళెవరు మాట్లాడతలేరు, మళ్ళీ చదువు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేట యందును నేర్పరి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించు చుండెను. ఈయన అరణ్యంలో ఉంటున్నాడట ఏశావు. యాకోబు అయితే గుడారాల్లో ఉన్నాడు. ఈయన ఎందుకు ఇలా అయిపోయాడు? ఎవరితో ఈయన స్నేహం? ఈయన ఎందుకు అమ్మ నాన్న దగ్గర, తమ్ముని దగ్గర లేదు, బంధువుల దగ్గర ఉండట్లేడు? ఈయనకి అసలు కుటుంబం అంటే ఎందుకో దూరంగా ఉండాలనిపించింది. ఎప్పుడన్నా ఆలోచించారా? కుటుంబాన్ని ఎందుకు ఇష్టపడతలేడైనా? ఏదో బలమైన కారణం ఉండాలి. ఈయన వేటకి పోయి రావడం కాదట, ఈయన అరణ్య వాసి అనంటే అరణ్యంలో ఉంటున్నాడు. ఈయన ఆలోచించండి. అరణ్యం ఉండడం అంటే అమ్మ నాన్న మాట వినే స్థితి లేదు. ఎక్కడో దూరంగా బతకడం మొదలుపెట్టాడు ఈయన. నేను ఎవరిని చూసి ఇది నేర్చుకున్నాడు అని అంటే బైబిల్ చెప్తుంది. అదే ఆదికాండం 21వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయం 20వ వచనం. దేవుడు ఆ చిన్నవారికి తోడై ఉండను. ఈ చిన్నవాడు ఎవరు? ఈ చిన్నవాడు ఎవరంటే ఇష్మాయేలు గురించి చెప్తున్నాడు. దేవుడు ఆ చిన్నవారికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురం ఉండి వీలుకాడయ్యాడు. ఈయన కూడా ఏమయ్యాడు? వీలుకాడంటే వేటగాడు. ఇస్మాయిల్ కూడా ఎవరట? వేటగాడు. ఈయన ఎక్కడ ఉన్నాడు? అరణ్యంలో ఉన్నాడు. ఏశావు ఎక్కడికి పోతాడు? వీళ్ళిద్దరికి దోస్తాన కుదిరిందా? వీళ్ళిద్దరికి పరిచయం ఉందా? అసలు ఏశావు ఇష్మాయిల్ దగ్గరికి ఎందుకు పోతున్నాడు? ఇష్మాయిల్ని వద్దని దేవుడు అబ్రహాము గుడారము నుండి తీసుకొని పోయాడు కదా, దూరంగా వెళ్ళగొట్టాడు కదా. వెళ్ళగొట్టినంతో ఏశావుకి ఏం పని? ఇష్మాయిల్ని దూరంగా పెట్టింది ఎవరు? దేవుడే కదా. మరి దూరంగా పెట్టిన ఇష్మాయిల్ దగ్గరికి ఏశావు ఎందుకు వెళ్తున్నాడు? వెళ్ళమని చెప్పాడా దేవుడు? వెళ్ళమని చెప్తే ఇష్మాయిల్ని వెళ్ళింట్లోనే ఉంచేవాడు కదా. ఇష్మాయేలు అరణ్యములో ఉండి ఆయన వీలుకాడయ్యాడట. ఈయన అరణ్యములో ఉండి అరణ్య నివాసిగా ఈయన ఉన్నాడట. వీళ్ళిద్దరికి ఏం కుదిరింది? ఫ్రెండ్షిప్ కుదిరింది. దేవుడు వద్దన్న కాడికి ఏశావు ఏం చేస్తా ఉన్నాడు? వెళుతున్నాడు. వెళుతూ ఇష్మాయేలు కుటుంబీకులలో ఒక స్త్రీని ఈయన పెళ్లి చేశాడు. మహాలాత అనే స్త్రీని ఈయన ఏం చేసుకున్నాడు? పెళ్లి చేసుకున్నాడు. ఏశావు అంటే అరణ్యంలో వీళ్ళిద్దరికి ఏం కుదిరింది? సహవాసం కుదిరి దైవ నిర్ణయాలని పక్కకు పెట్టి వీళ్ళకి ఇష్టమైన నిర్ణయాలలోనికి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరు. యాకోబేమో అమ్మ నాన్న దగ్గర ఉండి వాళ్ళు చేసే భక్తి, వాళ్ళు అర్పించే బలులు, వారు చూపే విధేయతలో యాకోబు ఎదుగుతున్నాడు. ఏశావుకి ఇవన్నీ
తెలియదు. అసలు ఇస్మాయిల్ని ఎందుకు దూరం కొట్టాడు దేవుడు? ఏం చేశాడు ఇస్మాయిల్ ఏం చేశాడు అని అంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు శరీరమును బట్టి ఆత్మను బట్టి పుట్టిన వాణిని హింస పెట్టేటట. శరీరాన్ని బట్టి పుట్టిన ఆయన ఎవరు? శరీరమును బట్టి పుట్టిన ఆయన ఎవరు? ఎవరు పుట్టారు శరీరమును బట్టి? ఇస్మాయిల్. ఆత్మను పుట్టిన ఆయన ఎవరు? ఇస్సాకునట ఇస్మాయిల్ ఏం చేశాడట? హింస పెట్టాడట. హింస పెట్టినందుకు దేవుడు ఇస్మాయిల్ని ఇంట్లో నుంచి దూరంగా పంపించాడు. ఎందుకు పంపించాడు ఇప్పుడు చెప్పండి? ఇస్సాకుని హింస పెట్టాడు. ఇస్సాకుని హింస పెడుతున్నాడని ఇస్మాయిల్ని దేవుడు దూరం పంపిస్తే, దేవుడు దూరం పంపించిన ఇస్మాయిల్ దగ్గరికి ఇప్పుడు ఎవరు వెళ్ళారు? ఏశావు వెళ్ళాడు. ఫ్రెండ్షిప్ బాగుందా? ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు వద్దన్న దాన్ని ఎప్పుడు మనం చేతుల్లోకి తీసుకోవద్దు. దేవుడు వద్దు అని అంటే అది బంగారం అయినా సరే అది కావాలని మనం ఎప్పుడు కోరుకోవద్దు. ఎందుకంటే దాని వలన మనకి ఏదో ఒక ప్రమాదం ఉంది. అలానే ఫ్రెండ్షిప్లో కూడా నువ్వు ఎవరితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తా ఉన్నావు? నిన్ను ఆత్మీయంగా బలపరిచే వాళ్ళతోనా, లేదు నిన్ను ప్రార్థనాపూర్వకంగా ఎదిగింపజేసే వాళ్ళతోట, లేదు నిన్ను దేవునిలో సత్క్రియలు చేసేటట్టుగా నిన్ను మోటివేషన్ చేసే వాళ్ళతోట, లేదు నిన్ను పాడు చేసే వాళ్ళతోట? ఎవరితో నీ ఫ్రెండ్షిప్? ఏశావు నెమ్మదిగా ఎటువైపు వెళ్ళిపోయాడు? దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు ఏశావు. కాబట్టి మన ఫ్రెండ్షిప్ ఏంటి? సామెతల గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 27:17. ఇనుము చేత ఇనుము పదునగును. ఏమండి, ఇనుము చేత ఇనుము ఏమవుతుందట? పదును అవుతుందట. ఇనుముతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఏమంటే ఫ్రెండ్షిప్ ఎన్నుకునే విధానం, ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకమును పుట్టించును. ఇనుముతో ఎలా పదునవుతుందో నీ ఫ్రెండ్ బాగుంటే నీకేం పుట్టిస్తాడట? వివేకం. అంతేనా? వివేకం. నువ్వు చేసేదల్లా రైట్ అండట. మంచి ఫ్రెండ్ అయితే ఒరే ఇలాంటి పనులు చేయొద్దని చెప్తాడట, ఇలాంటి పనులు చేయకూడదని అంటాడట. కాబట్టి ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నీ ఫ్రెండ్షిప్ ఎవరితో? నీ పిల్లల ఫ్రెండ్షిప్ ఎవరితో? నీ కుటుంబం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంది? నీ ఇంటికి వచ్చి పోయే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఇవన్నీ భక్తిలో ఉన్న వాళ్ళు పరిగణలోనికి తీసుకోవాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. మన పిల్లలను ఎవరి చేతుల్లో గుడ్డిగా పెట్టకూడదు. మన కుటుంబానికి ఎవరిని గుడ్డిగా గడప దాటి లోపలికి రానివ్వకూడదు. బాగా వినాలి నేను చెప్పే మాటలో. ఈరోజు ఎవరిని నమ్మేటట్టుగా లేదు.
ఎవరి మీద కన్నేసి మనతో దోస్తాన కలుపుకుంటారో మనకి తెలియదు. కాబట్టి పిల్లల్ని ఎప్పుడూ అమ్మ నాన్న దగ్గర పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలి? దగ్గర పెట్టుకోవాలి. చక్కగా వాళ్ళకి భక్తిని నేర్పించుకోవాలి. అందినంత వరకు దగ్గరుండే చదివించుకోవాలి. తప్పేం లేదు. ఈరోజు ఎక్కడ పెట్టినా మనం నమ్మేటట్టుగా లేదు. మా పిల్లలు పలానా వాళ్ళ దగ్గర పెడితే చూసుకుంటారు అనుకుంటే వాళ్ళు చంపుతున్నారు. లేదు మా పిల్లలు పలానా వాళ్ళు ఇంట్లో కాసి పెట్టిపోతే బాగుంటుంది అనుకుంటే ఆ ఇంట్లో ఎవడో మన పిల్లల మీద వేరేలాగా ప్రవర్తన చేస్తున్నాడు. లేదు నా ఫ్రెండు నేను ఊరుకు పోతాన్నా, వరే ఇంట్లో ఏమైనా అవసరం పడితే తెచ్చిరా, నేను ఊరుకు పోతానంటే వాడే మన కొంప ముంచుతా ఉన్నాడు. ఇవన్నీ దేవుని పిల్లలు తెలివిగా చాకచక్యంగా ప్లాను చేసుకోవాలి. లేదనంటే మన కుటుంబం ఏమవుతుంది? డిస్టర్బ్ అవుతుంది. లేదంటే మన కుటుంబం భక్తికి దూరం అవుతుంది. లేదంటే ఆత్మీయత భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాయి. చెప్పండి, మన సహవాసం దేవుడు బిడ్డ నువ్వైతే దేవుని పిల్లలతోనూ ఉందా? ఇనుమాట ఎవరితో సహవాసం చేయాలట? ఇనుముతోనే. అందుకే చెప్పాడు ప్రారంభ సంఘానికి దేవుడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనంలో ప్రారంభపు సంఘానికి దేవుడు చెబుతున్నమాట, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. మీరు మూర్ఖులకు వేరైపోండి, వేరుగా ఉండండి. మూర్ఖులు అనగానే సరిగ్గా లేని వారు, వారి మనస్సు బాగుండదు, వారి మాట బాగుండదు, వారికి దేవుడు అంటే పట్టడనమాట. దేవుడు అంటే భయం ఉండదు. లేఖనం చెప్పే మాట ఏంటంటే మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. చదువున అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరే. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండరు. ఇది సంఘం అంటే. ఇక లేఖనం చెప్పే మాట ఏంటంటే నువ్వు సంఘముతో సహవాసంలో ఉండాలి. నువ్వు సంఘ సహవాసంలో ఉండాలి. మూర్ఖులకు వారికి నువ్వేం కావాలి? వేరు కావాలి. నీ మనస్సు మారాలి, నీ ఫ్రెండ్షిప్ మారాలి. ఇది నీకు మేలు అని చెప్తుంది లేఖనం. ఇది నీకు ఆశీర్వాదం. ఇది నీకు ఆశీర్వాదం. ఇలా లేడట ఏశావు. యాకోబు అయితే తండ్రితో చక్కగా భక్తిలో నడుస్తున్నాడు. ఇసాకు భక్తుడా కాదా? ఇసాకు అంటే భక్తుడేనా? భక్తుడు, చాలా భక్తుడు. కాకపోతే స్పష్టంగా బయటికి రాలేదు. కానీ ఇసాకు అబ్రహాం గారి దగ్గర నేర్చుకున్నదంతా తన జీవితంలో తన కొడుకు యాకోబు కూడా నేర్చుకున్నాడు. ఏశావు ఇలా నేర్చుకోనకుండా తన లైఫ్ని ఏం చేసుకున్నాడు? పాడు చేసుకున్నాడు. దుష్టుడు ఏశావును మన ముందు ఎలా నిలబెట్టాడు చెప్పండి. ఇప్పుడు ఒక మాట, ఏశావును దుష్టుడు ఎలా నిలబెట్టాడు? చెప్పట్లేదు. కొత్త నిబంధన ఏం చెప్పింది ఏశావు కొరకు? మీలో ఏశావు వంటి భ్రష్టుడు ఎవడైనా ఉన్నాడేమో చూసుకోండి అన్నది. ఏశావు ఎవరట? ఎవరు చేశారు ఈయనని అలా? ఈయనని భ్రష్టుని ఎవరు చేశారు?
దేవుడు జ్యేష్ఠత్వము నిత్య హక్కు అటది. జ్యేష్ఠత్వపు హక్కు ఇచ్చాడట. ఏమండి, దుష్టుడు నన్ను ఏం చేశాడంటే జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్ముకునేటట్టు చేశాడు. ఏశావు భ్రష్టుడుగా మారిపోయాడు. సంపద ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, భార్యలు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఏశావు ఎలా కనపడుతున్నాడట? భ్రష్టుడు. కాబట్టి సహవాసం అనేది చాలా, చెప్పండి, చాలా పరిశీలన చేసుకోవాలి. కొంచెం సౌండ్ తగ్గినాను. చాలా పరిశీలన చేసుకోవాలి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 37వ వచనం లేదా 35వ వచనం చదవండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 35 చదవన్నాను. ఇది అయిన తర్వాత యోధారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేశాను. మంచోడట చెడిపోయినంతో ఏం చేశాడట? స్నేహం చేశాడట. 37 అప్పుడు ఎలియాజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటువి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ వాడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. చెప్పాడట, నువ్వు ఆయనతో స్నేహం చేస్తే నేను నీకు ఏ మేలు చేయను. చూసావా? కొన్నిసార్లు మనం దేవుని కంటే ఎక్కువ ప్రేమలకు పోసినట్టుగా ప్రయత్నం చేస్తాం. దేవుడట మనని కొంతమందితో ఏం చేయొద్దన్నాడు? స్నేహము చేయకు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా ఉండు. నువ్వు వాళ్ళలాగా ప్రవర్తన చేయబా. లేదు చేస్తా ఏం కాదనంటే ఇక్కడ చెప్తున్నాడు, యెహోషాపాతుకు చెప్తున్నాడు, ఇదిగో నీకు నేను దూరంగా ఉంటా, నీకే మేలు ఎందుకు చేయమనంటే నేను వద్దన్న వాడితో నువ్వేం చేసావు? ఫ్రెండ్షిప్ చేసావు అంటున్నాడు. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. కీర్తనల గ్రంథం 26 4-5 వచనం. పనికి మాలిన వానితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో నేను సాంగత్యము చేయను. ఏమండి చెప్తున్నాడేనా? నేను దుష్టులతో సహవాసం చేయను. ఎందుకంటే వాళ్ళతో సహవాసము చేస్తే నేను ప్రమాదంలో పడ్డట్టు. వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేస్తే నా పనులన్నీ ఎక్కడెక్కడ ఆగిపోతాయి. నేను అనుకున్నదంతా సఫలము కాదు. కాబట్టి నేను దుష్టులతో స్నేహము చేయను, అబద్ధికులతో స్నేహము చేయను. ఇది దావీదు గారి తీర్మానం. కాబట్టి క్రైస్తవుడిగా, ప్రభువుని నమ్మిన బిడ్డగా నీ తీర్మానం ఏంటి? నీ ఫ్రెండ్షిప్ ఎవరితో? అదే దినవృత్తాంతం 2వ గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. దీర్ఘదర్శి హనానీ కుమారుడుగు
యెహోవా అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఎలాగూ ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడైతివి గనుక అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేశావు? భక్తిహీనులతో ఫ్రెండ్షిప్ చేశావు. భక్తిహీనులకు నీ కష్టాన్ని సహాయంగా ఇచ్చావు. కాబట్టి నేను నీకు దూరంగా ఉంటా. చెప్పండి, దేవుని మనసు ఏంటి? దేవుని ఆలోచన ఏంటి? ఇలా వాక్యాన్ని ధ్యానం చేయగలుగుతున్నామా? మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం? మన ఫ్రెండ్షిప్ వలన మన ఆశీర్వాదాలు ఏమైనా ఆగిపోతున్నాయా? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? అనేది కొత్త నిబంధనలు లేదు కదా అనబాకండి. కొత్త నిబంధనలు చాలా విషయాలు ఉన్నాయి. మన ఫ్రెండ్షిప్ వలన దేవునికి కోపం వస్తుందా? ఎప్పుడన్నా ఆలోచించారా? నీ ఫ్రెండ్షిప్ ఎవరితో? ఎవరితో? తాగుబోతులతోనా? తిరుగుబోతులతోనా? కాబట్టి మన ఫ్రెండ్షిప్ కొరకు మనం ఆలోచన చేయాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, కొత్త నిబంధన. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీతి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము, విశ్వాసితో అవిశ్వాసికి పాలెక్కడిది. ఇవి రెండు ఎందుకు కలిసి ఉంటున్నాయి? దేవుడు ప్రశ్నిస్తున్నాడు మనకి. ఇవి రెండు కలిసి ఉండడం వలన ఎవరికి లాభం, ఎవరికి నష్టం? దేవుడు నిన్ను ప్రశ్న అడుగుతున్నాడు. దేవుడు మనల్ని, ఆయన నమ్మిన మనల్ని అడుగుతున్నాడు. ఏమని? మీరు అవిశ్వాసితో జోడుగా ఉండొద్దు. ఎందుకు ఉండొద్దు ప్రభు అని అంటే ఆయన అన్నాడు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలితో ఏం సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. అసలు వాళ్ళకి నీకు సంబంధం లేదు కదా. నీ ఫ్రెండ్షిప్ ఏంటి? దేవుడే నాకు కావాలనుకున్న వాళ్ళు దేవుని పాదాల దగ్గరనే ఉంటారు, దేవుని ప్రజలతోనే ఉంటారు. అందుకనే గొప్పవాడు, రాజంతటి స్థాయి, రాజు తర్వాత పరిపాలకుడు మోషే ఐగుప్తు దేశంలో. కానీ ఆయన మనోనేత్రాలు తెరవబడి ఈ లోకంలో బాలుడిగా పుట్టనై ఉన్న యేసు వైపు చూసి ఆయన ఏమన్నాడంటే, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించుట గొప్ప భాగ్యం అనుకున్నాడట. నేను దేవుని ప్రజలతో ఉండాలి. ఐగుప్తు సింహాసనం వద్దా, ఐగుప్తు పరిపాలన వద్దానంటే లేదు లేదు, దేవుని ప్రజలతో ఉండాలి నేను. మనకేం కావాలి? మనకు ఐగుప్తు కావాలి. కాబట్టి ఐగుప్తు మనల్ని మోసములో పడేస్తుంది. దూరపు కొండలు నులుపులాగా అనిపిస్తవి, కానీ దూరపు కొండల మీద కూడా ఏముంటాయి? బండరాళ్ళు మునగే ఉండదు అది. కాబట్టి విశ్వాసి అవిశ్వాసితో నీకు స్నేహము అది
ఎదగకూడదు. ఎంతవరకు ఉండాలను అంతవరకే. అదిగో మా అయ్యగారు బయట వాళ్ళతో మాట్లాడొద్దా అదని బాకండి. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. మరి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి మారుస్తావా? మార్చడానికి పోయినోడు తాగుబోతుడయ్యాడు. అలా మారుస్తా అనుకుంటూ పోయినోడు తిరిగిపోతుడయ్యాడు. అలా మారుస్తా అన్నోడు వాడే మొత్తానికే మారిపోయాడు. మార్చగలవా? అందుకనే వాక్యంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎవరన్నా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. ఏమండి, ఉన్నతమైన స్థితి మనకి ఇవ్వాలని దేవుడు ఒక ప్లాన్ చేసుకున్నాడు. మనమే మన ఫ్రెండ్షిప్లు, మన మాటలు, మన నడవడి వలన దేవుణ్ణి ఏమైనా బాధ పెడుతున్నామా? ఆలోచించండి. ఒకరోజు సంసోన్ గారిని దేవుడు ఈ భూమి మీదకి పట్టుకొచ్చారు. సంసోన్ గారు ఈయన ఫిలిష్తీయుల్ని సరిచేయడానికి వచ్చాడు సంసోన్ గారు. కానీ ఈయన ఫిలిష్తీయుల కుటుంబంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అవునా? ఒక అమ్మాయిని ఏం చేయాలనుకున్నాడు? పెళ్లి చేసుకోవాలని. దేవుడు వద్దన్నాడా? సరే అన్నాడా? వద్దని చెప్పాడు. కానీ ఫిలిష్తీయుల కుటుంబాల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఏం జరిగింది అక్కడంటే, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. వారు అతన్ని చూసినప్పుడు అతని యొద్ద ఉండుటకు 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చింది. ఎంతమంది అట? 30 మంది స్నేహితులు వచ్చారట, తోడుకొని వచ్చిరి. అప్పుడు సంసోను, మీకు ఇష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను, మీరు ఈ కథ విప్పాలి. కథ విప్పితే మీకు చాలా పార్టీ ఇస్తానని చెప్పాడు. ఈ కథ దగ్గర ప్రాబ్లం వచ్చింది. ఈ 30 మంది స్నేహితుల్లో ఈ గొడవబడి ఇద్దరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాక ఈ 30 మంది స్నేహితుల్లో ఒకడు సంసోనుకు భార్యగా ఉన్న అమ్మాయిని వాడు పెళ్ళి చేసుకున్నాడు. సంసోన్ ఏమైపోయాడు? చెప్పండి, సంసోన్ ఏమయ్యాడు? సంసోను ఎక్కడో ఉన్న డెలీలా అనే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆయన జీవితం ఏమైపోయింది? కాబట్టి దేవుని మాట, బాప్తిసం తీసుకున్న మీరందరూ దేవుని మాట వినండి. మీ లైఫ్ చాలా బాగుంటుంది. సంఘముతో సహవాసం, నీతిమంతులతో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం, ఇలా మీరు ఎదగాలి. అంతేగాని లోకంతో సహవాసం, సినిమా వాళ్ళతో సహవాసం, లేకపోతే పోకిరి వాళ్ళతో సహవాసం, మీరు అలా ఉన్నప్పుడు దేవుని నుండి రావలసిన ఆశీర్వాదాలు ఏమైతే మీకు దూరం అవుతాయి. సంసోను గారినట దేవుడు వదిలిపెట్టాడు. వదిలిపెట్టగానే బలహీనుడైపోయాడు. బలహీనుడవగానే సంసోను 2 కనిగుడ్లు వాళ్ళు ఓడబెరికాడు. ఓడబెరికి గానుగ తిప్పడం మొదలు పెట్టారట. నూనె గానుగ తిప్పడం మొదలు పెట్టారు, ఎద్దులాగా.
లైఫ్ ఎంత దుర్భరమైపోయింది నాన్న. ఎంత గొప్పవాడు సంసోన్. గాడిద దవడతో 1000 మందిని చంపాడట. ఎంత బలవంతుడు. ఎలా అయిపోయాడు? కాబట్టి వద్దన్నది చేస్తే ప్రమాదంలో పడిపోతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. 15వ అధ్యాయం 33వ వచనం. చదవండి. మొదటి పత్రిక 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఆయన ఏమంటాడంటే, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మీ నడవడిని చెరిపేస్తుంది. కాబట్టి సంఘము, సహవాసము చాలా ముఖ్యం. ఈరోజు అదే చెప్తున్నాను. ఎవరితో మీ సహవాసం? ఎవరితో సహవాసం చేస్తున్నారు? సంఘముతోనా, దేవునితోనా, యేసుక్రీస్తు వారితోనా, లేకపోతే దుష్టులతోనా? ఎవరితో మీ సహవాసం? కాబట్టి ఆలోచించండి. లోకంతో, దేవుని మాట వినని వారితో, దేవుణ్ణి నమ్మని వారితో ఏం కాదులే అని నువ్వు దేవుని మాటని మీరి నువ్వు స్నేహం చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ నీకు రావని చెప్పలేను. ఎవడి దరిద్రమో మన నెత్తిన మీద వేసుకోవద్దు. మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి దేవుళ్ళు. కాబట్టి దేవుడికి కోపం వచ్చే పనులు మనం చేయకూడదు. ఎందుకంటే మన వెనకాలనే నడుస్తూ ఉంటాడు వాడు. ఎవడాడు? దుష్టుడు. ఎవరిని మింగుదాని ఎదురు చూస్తూ వాడు తిరుగుతున్నాడట మనతోటే. కాబట్టి మనల్ని ఎక్కడో ఒక్కడ మింగేటట్టుగా మన ప్రవర్తన ఉండకుండా పరిశుద్ధులతో, సంఘముతో మన సహవాసం ఉంటే ఇప్పుడు ఇనుము ముక్క రాపిడైతే ఇది షార్ప్ అవుతుంది. అలానే సంఘము, పరిశుద్ధులు కలిసినప్పుడు వీళ్ళలో ఏ శక్తి ఉంటుందో చెప్పండి? ఆత్మ శక్తి ఉంటుంది. అప్పుడు దుష్ట శక్తి నీ మీద విజయాన్ని పొందదు. కాబట్టి నువ్వు శక్తివంతుడు కావాలంటే దుష్ట సాంగత్యము నువ్వు చేయకూడదు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపో. జ్ఞానుల సహవాసము నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది. మూర్ఖుల సహవాసం నిన్ను ఏం చేస్తుంది? చెడిపోయేటట్టుగా చేస్తుంది. అలా ప్రభువులోకి వచ్చి చెడిపోయిన వారు మనకు చాలామంది కనబడతారు. చెడిపోయిన వారు, ఈ చెడిపోయిన వారు కూడా సంఘాల్లో ఉండరు. కాబట్టి ఎవరు మంచి వాళ్ళ అనే పరిశీలనతో నువ్వు ఉండి వాళ్ళతో ఏం చేయాలి? సహవాసం చేయాలి. జ్ఞానవంతులు ఎవరో చూసి వాళ్ళతో సహవాసం చేయాలి. అప్పుడు నువ్వు గొప్పవాడవుతో. కానీ చెడిపోయిన వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు కూడా ఏమవుతావు? చెడిపోతావు. దశలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం. 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం.